హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ఈ 2024లో ద ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు, మన హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా. సో ఆల్రెడీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త టైప్ ఆఫ్ మూవీని అందించినటువంటి ప్రశాంత్ వర్మతో తేజ సజ్జా అయితే ఒక మంచి హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పాన్ ఇండియా హీరోగా. సో మళ్ళీ అటువంటి ఒక పాన్ ఇండియాని ప్లాన్ చేస్తున్నాడు తేజ సజ్జా. మిరాయ్ అనేటటువంటి ఒక టైటిల్తో మన ముందరకైతే తేజ సజ్జా మళ్ళీ ఒక సూపర్ హీరో అని చెప్పలేం కానీ ఒక సూపర్ యోధుల్లో రాబోతున్నాడు అనమాట. ఎందుకంటే మిరాయ్ కింద ఉన్నటువంటి ట్యాగ్ లైనే అది. సో ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆబ్వియస్లీ మనకి తేజ సజ్జా మరో సూపర్ హీరోలా కనిపించబోతున్నాడు. బట్ ఈ కథ, ఈ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడైతే తేజ సజ్జా నిజంగా ఒక కొత్త హీరో అబ్బా అని అనిపించింది. ఆబ్వియస్లీ మరి కొద్ది సంవత్సరాల్లో హీరో ద గ్రేడ్ 1 హీరోస్ కేటగిరీ అనేది ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిపోతాడని అయితే నాకైతే స్పెసిఫిక్గా అనిపించింది. మొత్తానికి ఈ మిరాయ్ అనేటువంటి ఈ సినిమాని అయితే కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఘట్టమనేని ఉంది కదా, సో ఆబ్వియస్లీ వీళ్ళు కూడా మహేష్ బాబు ఫ్యామిలీ చుట్టాలు అయి ఉంటారని అనుకోవచ్చు. సో మీకైనా విషయం తెలిస్తే ముందు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. సో ఆల్రెడీ మనం కార్తీక్ ఘట్టమనేని మూవీస్లో సూర్య వర్సెస్ సూర్య చూసాం, నిఖిల్ సినిమాని. సో కాస్త ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది అనమాట, సైన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది అండ్ కొంచెం కామెడీ గాను లవ్ స్టోరీ కానీ ఇలా అన్ని విధాలుగా మిక్స్ అయినటువంటి సినిమాలు తీస్తాడనమాట మన కార్తీక్ ఘట్టమనేని. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తున్నారు. అండ్ రితికా నాయక్ కూడా మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూస్తున్నాం. బట్ ముఖ్యంగా చెప్పాలంటే విశ్వక్సేన్తో నటించినటువంటి అశోక్ వనంలో అర్జున కళ్యాణ సినిమాలు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఆమె క్యారెక్టర్ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో ఆవిడ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే గౌరీ హరి ఉన్నాడు. అంటే ఆల్రెడీ హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో స్పెసిఫిక్ గా ఆలోచించాల్సిన పని లేదు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా వస్తున్నటువంటి ఈ సినిమాని అయితే కార్తీక్ ఘట్టమనేని చాలా బలంగా అయితే ప్లాన్ చేశాడు అనిపించింది. సో అసలు ఈ గ్లిమ్స్ వీడియోలో ఏముంది అని కానీ మనం ఒకసారి గమనిస్తే కొంచెం మనం హిస్టరీలోకి వెళ్ళాలన్నమాట. సో స్టార్టింగ్ ఒక చైనాలో ఉన్నటువంటి వ్యక్తులు చూపిస్తారు. సో అక్కడ ఉన్నటువంటి 9 గ్రంథాలను కాపాడడానికి 9 మంది యోధులు అయితే ఉంటారు. సో ఎందుకు ఆ గ్రంథాలు ఏంటంటే హిస్టరీ కోసం కొంచెం వెళ్దాం. సో హిస్టరీ కాలంలో ఏంటంటే కళింగ యుద్ధం అనేది ఒకటి జరిగింది. అది అశోకుడి కాలం నాటి యుద్ధం. సో అశోకుడి కాలంలో ఏం జరిగిందంటే ఈ విధంగా అతనికి ప్రతి రాజ్యం కూడా నాదే అవ్వాలి, ప్రతి విలేజ్ కూడా నాదే అవ్వాలి, అసలు మాక్సిమం ఎంత భూమి ఉంటే అంతా కూడా నాదే అవ్వాలని ప్రతిసారి యుద్ధాలకు వెళ్ళేవాడు అశోకుడు. బట్ ఈ 4 సంవత్సరాలు జరిగినటువంటి కళింగ యుద్ధం ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఆ ప్రాణ నష్టం కానీ లేదా ఆస్తి నష్టం కానీ అసలు జరిగినటువంటి ఆ బీభత్సకరమైన పరిస్థితులన్నీ చూశాక అశోకుడు మారిపోతాడు. అసలు వద్దు, ఈ యుద్ధాలు వద్దు, ఈ భూమి వద్దు, సో నాకు శాంతి కావాలనేసి అసలు శాంతి కోసం ఏం చేయాలి అన్నట్టు ఒక 9 గ్రంథాలని రాశాడంట. సో ఈ 9 గ్రంథాలని కాపాడడానికి 9 మంది యోధులు అయితే పెట్టారు. సో ఇప్పుడు శాంతి మార్గానికి సంబంధించి ఇప్పుడు మంచి మాటలు నలుగురు చెప్పి వాళ్ళు మారిస్తే బెటర్ అనమాట. సో ఈ మంచి మాటలు చెప్పనీయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ గ్రంథాలని నాశనం చేయాలి. సో ప్రెసెంట్ ఏంటంటే ఆ గ్రంథాలని నాశనం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. సో ఆ వ్యక్తిని ఆపడానికి ఈ యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారు అనేటటువంటి కథని మనకి ఈ కార్తీక్ ఘట్టమనేని ఈ మిరాయ్ అనేటటువంటి సినిమా ద్వారా చూపించబోతున్నారు. సో సినిమాని లేదా గ్లిమ్స్ని చూసినంత సేపు అయితే నాకైతే ఏదో చాలా కొత్తగా ఉన్నట్టు అనిపించింది. బట్ నాకు స్పెసిఫిక్గా అయితే అక్కడక్కడ డాక్టర్ స్ట్రేంజ్ గారు కనిపించారనమాట. సో సంథింగ్ అక్కడ కూడా మన కోసం ఎలా అయితే కాపాడుతారు, ఇక్కడ గ్రంథం కోసం మనకి ఇక్కడ తేజ సజ్జా కాపాడడం జరుగుతుంది. అండ్ ఒక ఈటుతో తేజ సజ్జా లుక్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయని చెప్పాలి. సో మొత్తానికి ఆ గ్రంథాన్ని కాపాడడానికి తేజ సజ్జా ఎంత కష్టపడ్డాడు, లేదా ఫైనల్గా ఆ గ్రంథాన్ని కాపాడగలిగాడా లేదా అనేటువంటిది ఖచ్చితంగా మన మూవీలోనే చూడాలన్నమాట. బట్ ఈ మూవీని చూడడానికి ఈజీగా 1 ఇయర్, ఎగ్జాక్ట్గా ఒక 1 ఇయర్ వెయిట్ చేయాలి. 2025 ఏప్రిల్ 18th అయితే ఈ సినిమా మన ముందరికి రిలీజ్ అయితే కాబోతుంది, అది కూడా 3Dలో. సో యాక్చువల్లీ మిరాయ్ అంటే ఏంటి అంటే, మిరాయ్ అంటే చైనీస్ భాషలో ఫ్యూచర్ అని అర్థం. సో భవిష్యత్తుని కాపాడేది, లైక్ అటువంటిది అనమాట మిరాయ్. సో ఈ మిరాయ్ని కాపాడడానికి తేజ సజ్జా ఉన్నాడనమాట. సో ఇది విషయం. సో మళ్ళీ ఒక సూపర్ హీరోగా మన ముందరికి తేజ సజ్జా అయితే రాబోతున్నాడు. అండ్ మళ్ళీ ఈసారి గౌరీ హరి మ్యూజిక్ కాబట్టి ఆబ్వియస్లీ మ్యూజిక్ని బీజేని చంపేస్తాడు. సో స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. అండ్ రితికా నాయక్ గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. ఆవిడ మనం ఇప్పటివరకు ఏంటంటే లంగా ఓణిలోనో చుడిదార్లోనో ఇట్లా చూస్తున్నాం ప్రతి సినిమాలో. బట్ ఈ సినిమాలో ఆవిడ ఒక యోధులలా కనిపించబోతారా లేదా విలన్ వైపు నుంచి మళ్ళీ హీరో వైపుకి షిఫ్ట్ అవ్వబోతారా, అసలు కార్తీక్ ఎలా రాసుకున్నాడు ఆ క్యారెక్టర్ అనేటువంటిది ఈజీగా మనం సినిమా రిలీజ్ అయ్యాక చూసి చెప్పగలం. సో తేజ సజ్జా ఇప్పటికి ఒక మంచి కథలు ఎన్నుకోవడంలో కూడా ఖచ్చితంగా తన యొక్క టాలెంట్ ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఒక మంచి కథ, హిట్ అయ్యే కథనే తీసుకుంటున్నాడు. సో ఇంకా నెక్స్ట్ విషయంగా చూసుకుంటే ఈ సినిమా యొక్క గ్రాఫిక్స్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉన్నాయి. ఇకపై నాకు తెలిసి తెలుగు సినిమాల గురించి ఎవడు కూడా తక్కువ మాట్లాడే ఛాన్సే లేదు అనేటటువంటి ఫీలింగ్ తీసుకొచ్చింది ఈ మిరాయ్ సినిమా అయితే. సో చైనా నేపథ్యంలో సాగబోతున్నటువంటి ఈ కథ అయితే మొత్తం 8 భాషల్లో రిలీజ్ అవబోతుంది. సో మళ్ళీ ఒక పాన్ ఇండియన్ మూవీతో మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ని 2024లో కొల్లగొట్టేశాడు కదా. సో అందులో 2025లో మళ్ళీ కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మన తేజ సజ్జా.
సో కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఎక్స్పెక్టేషన్స్ మీకైనా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.